హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 5. సిద్ధార్థ్ తలపై కొట్టింది నువ్వేనా అన్నట్లు అక్షర వైపు చూశాడు వరుణ్. ఎస్, నేనే తనని కొట్టాను అని డైరెక్ట్గా చెప్పింది అక్షర. అది విని, వరుణ్ చూసావా ఎంత ధైర్యంగా చెబుతుందో, ఇప్పుడు కూడా నువ్వు తనని సపోర్ట్ చేస్తూనే ఉంటావా అని అడిగింది రితిక. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కాల్ ది పోలీస్ అని సీరియస్గా చెప్పాడు వరుణ్. అప్పటికే తలపై చెయ్యి పెట్టుకొని నొప్పితో బాధపడుతున్న సిద్ధార్థ్ కోపంగా తలెత్తి అక్షర వైపు చూస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని ఆవేశంగా అని లెగవబోయాడు. సిద్ధు, కదలకురా, నీ బ్లడ్ పోతుంది అంటూ అతన్ని హెచ్చరించింది రితిక. దాంతో తన ప్రాణం పోతుందేమోనని భయపడిపోయిన సిద్ధార్థ్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. ఇంతలో పోలీసులు లోపలికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే, ఇన్స్పెక్టర్, ఆ రాక్షసి నన్ను కొట్టి చంపాలని చూసింది, వెంటనే తనని అరెస్ట్ చేయండి అని అరిచి చెప్పాడు సిద్ధార్థ్. దాంతో ఇన్స్పెక్టర్ అక్షర వైపు చూశాడు. అక్షర ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంది. ఇంతలో రితిక పైకి లేచి, చూడు వరుణ్, అక్షర నీ దగ్గర ఎప్పటి నుండో వర్క్ చేస్తుంది కాబట్టి నేను నీ కోసం తనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. తనను నా తమ్ముడికి సారీ చెప్పమని చెప్పు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అని అంది రితిక. ఆ మాటతో రిలీఫ్గా ఫీల్ అయిన వరుణ్ వెంటనే అక్షర వైపు చూసి సిద్ధార్థ్కి సారీ చెప్పమని సైగ చేశాడు. కానీ అతని మాటను ఏమాత్రం పట్టించుకోలేదు అక్షర. దాంతో, అక్షర, సే సారీ టు సిద్ధార్థ్ అని గట్టిగా చెప్పాడు వరుణ్. నో, నేనే తప్పు చేయలేదు, తనకి సారీ చెప్పను అని అంది అక్షర. ఇంత చేసి కూడా ఏ తప్పు చెయ్యలేదని అంటున్నావా? హౌ డేర్ యూ, నేను నిన్ను వదిలిపెట్టను అని కోపంగా అన్నాడు సిద్ధార్థ్. నువ్వు మళ్ళీ మాట్లాడితే డైరెక్ట్గా నిన్ను చంపేసి జైలుకి వెళ్తాను అని ఆవేశంగానే అయినా ప్రశాంతంగా చెప్పింది అక్షర. అది వినగానే వరుణ్ కోపంగా, షటప్ అక్షర, సే సారీ అని అన్నాడు. కానీ అక్షర ఈసారి అతనికి ఆన్సర్ కూడా చేయకుండా డైరెక్ట్గా తనే పోలీసుల దగ్గరికి వెళ్ళి, మనం వెళ్దాం సార్ అని చెప్పింది. అది చూసి వరుణ్ ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఎప్పుడూ అక్షర అతనితో ఇంత మొండిగా ప్రవర్తించలేదు, తన మాటకు ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు తనను కేర్ చేయకుండా వెళ్ళడంతో వరుణ్ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు. అరెస్ట్ అయిన అక్షరను కన్నింగా చూసి వంకరగా నవ్వింది రితిక. ఆ నవ్వుతో ఇదంతా రితిక వాంటెడ్గానే చేసిందని అర్థం చేసుకున్న అక్షర సైలెంట్గా పోలీసుల వెనక వెళ్ళింది. అప్పుడే అంబులెన్స్ కూడా రావడంతో సిద్ధార్థ్ను కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళాలా లేక అక్షర కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లాలో వరుణ్కి అర్థం కాలేదు. అక్కడ సిద్ధార్థ్ని కేర్ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ అక్షర్ కోసం ఎవరూ లేరు. అందుకే నేను అక్షర్ దగ్గరికి వెళ్తాను అని మనసులోనే అనుకొని కార్ డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వరుణ్. ఇంతలో అతని పక్కన వచ్చి కూర్చున్న రితిక, త్వరగా హాస్పిటల్కి పోని వరుణ్, అక్కడ సిద్ధార్థ్ ఎలా ఉన్నాడో ఏంటో అని టెన్షన్గా అంది. దాంతో ఇక స్టేషన్కి వెళ్ళాలి అనుకున్న వరుణ్కి కారును హాస్పిటల్కి పోనివ్వక తప్పలేదు. హాస్పిటల్ దగ్గర కారు దిగిన రితిక, త్వరగా రా వరుణ్ అంటూ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళడంతో వరుణ్ వెంటనే తన అసిస్టెంట్ వేణుకి కాల్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, వేణు, వెంటనే అక్షర కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళు, తనను సేవ్ చేయడానికి ఏ ఏ దారులు ఉన్నాయో చూసి వాటన్నింటినీ యూజ్ చేయి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. అతను చెప్పింది విన్న వేణు వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరబోయాడు. కానీ అంతలోనే అతని మొబైల్కి మరో కాల్ వచ్చింది. ఆ కాల్ అటెంప్ట్ చేసిన వేణు, హలో అని అన్నాడు. హలో వేణు, నేను రితికను మాట్లాడుతున్నాను అని చెప్పింది రితిక. ఎస్, చెప్పండి మేడం అని అన్నాడు వేణు. నేను నా దారికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే సైలెంట్గా అడ్డు తప్పించడం నా అలవాటు. అలా అడ్డు వచ్చిన వాళ్లను ఇప్పుడే పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాను. మరి నువ్వు కూడా అంటూ ఆపేసింది రితిక. ఆమె ఏమంటుందో వెంటనే అర్థం చేసుకున్న వేణు, కానీ మేడం, వరుణ్ సార్ అంటూ నసిగాడు. వరుణ్ణి నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మరో గంట వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసింది రితిక. ఆమె మాటలు విన్న వేణు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు రితిక ఏం చెబితే అది వింటూ అదే చేస్తున్నారు వరుణ్ సార్. సో అలాంటప్పుడు వరుణ్ సార్తో పని కావాలంటే నేను కూడా రితికా మేడంకి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
ఇప్పుడు నేను రితికా మేడం మాట వింటమే కరెక్ట్ అని అనుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆగిపోయాడు వేణు. మరోవైపు వేణుతో ఫోన్ మాట్లాడిన వరుణ్ హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. అప్పటికే డాక్టర్ వచ్చి సిద్ధార్థను చెక్ చేసి, ఇదేమంత పెద్ద దెబ్బ కాదు, జస్ట్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఈ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన వరుణ్, ఇప్పుడెలా ఉంది సిద్ధార్థ్ అని అడిగాడు. ఫైన్ బావా, అండ్ థ్యాంక్స్, నా కోసం మీ అసిస్టెంట్ని పోలీసులకు అప్పగించారు అని కాస్త వెటకారం మిక్స్ చేసి అన్నాడు సిద్ధార్థ్. ఆ మాటతో షార్ప్గా అతన్ని చూశాడు వరుణ్. వెంటనే సిద్ధార్థ్ తల తిప్పి కీర్తి రితికతో నార్మల్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సరే రితిక, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, యూ టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఐ హ్యావ్ టు గో అని అన్నాడు వరుణ్. ఓకే వరుణ్, ఈవినింగ్ బిజినెస్ పార్టీ ఉంది కదా, నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, మనందరం కలిసే వెళ్దాం అని చెప్పింది రితిక. ఓకే అన్నట్లు తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. వెళుతున్న అతన్ని చూసి నవ్వుకుంది రితిక. వెంటనే కీర్తి, అదేంటొదినా, అన్నయ్యని అలా వదిలేశావు, ఇప్పుడు అన్నయ్య స్టేషన్కి వెళ్తే అక్షరను రిలీజ్ చేస్తాడు అని కంగారుగా అంది కీర్తి. వెంటనే సిద్ధార్థ్ అందుకొని, ఈలోపు ఆ అక్షర్కి ఒక కోటింగ్ పడడం పూర్తయిపోతుందిలే, ఆటోమేటిక్గా మరోసారి మనమేంటో తనకు తెలుస్తుంది, అప్పుడు తనే దూరం పారిపోతుంది అని ఈవిల్ స్మైల్తో చెప్పాడు. హో, నైస్ ప్లాన్, బట్ తనని కొడుతుంటే నేను కళ్ళారా చూడాలని ఆశపడ్డాను, అది మిస్ అవుతున్నాను. 3 ఏళ్ల క్రితం తన కోసం మా అన్నయ్య నన్ను కొట్టాడు, అందుకు నేను ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాల్సిందే అని సీరియస్గా అంది కీర్తి. డోంట్ వరీ కీర్తి, నెక్స్ట్ టైం నీ ముందే నీ కోసం మీ అన్నయ్య తనని కొట్టేలా ప్లాన్ చేద్దాం అని చెప్పింది రితిక. ఆ మాటతో హ్యాపీగా ఫీల్ అయిన కీర్తి, థ్యాంక్స్ వదినా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రితికను హగ్ చేసుకుంది. చిన్న స్మైల్ ఇచ్చింది రితిక. నిజానికి అక్షర వరుణ్ మధ్య ఉన్న రిలేషన్ను వాళ్ళెంత సీక్రెట్గా మెయింటైన్ చేసినా రితికకు ముందే తెలిసిపోయింది. తను ఎప్పుడైతే తన హస్బెండ్కి డివోర్స్ ఇచ్చి వరుణ్ని పెళ్లి చేసుకోవాలనుకుందో అప్పుడే వరుణ్ గురించి చాలా డీప్గా ఎంక్వైరీ చేయించింది రితిక. ఆ విషయం తనకు ఆ క్షణంలోనే తెలిసింది. అయినా సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాన్గా ఉన్న వరుణ్ను అంత ఈజీగా వదులుకోవడం ఇష్టం లేక అక్షరను తప్పించడానికి ముందు నుండే ప్లాన్ చేసింది రితిక. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఆ ప్లాన్లో ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతుంది. మరోవైపు అక్షర్ను స్టేషన్కు తీసుకువెళ్ళాడు ఇన్స్పెక్టర్. అప్పటికే అతనికి అందాల్సిన మామూలు అందడంతో అక్షరపై లాఠీచార్జ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అందుకోసమే అక్షర్ని సెల్లోకి తీసుకెళ్తుండగా అప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాడు ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ సురేందర్. అతన్ని చూస్తూనే స్టేషన్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయింది. లోపలికి వస్తూనే సురేందర్ చూపు దూరంగా నుంచున్న అక్షరపై పడింది. ఆమెను చూసి కళ్ళు చిన్నగా చిట్లించి తన క్యాబిన్లోకి వెళ్ళిన అతను తన వెనకే వచ్చిన ఇన్స్పెక్టర్తో, ఆ అమ్మాయి కేసేంటి అని అడిగాడు. అటెంప్ట్ టు మర్డర్ సార్, అందరి ముందు ఆఫీసులోనే హత్య చేయడానికి ట్రై చేసింది అంటూ జరిగిన దానికి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి చెప్పాడు ఇన్స్పెక్టర్. అంతా విని, హో ఓకే, తనను ఒకసారి లోపలికి పిలు అని కూల్గా చెప్పాడు సురేందర్. ఆ మాటతో ఇన్స్పెక్టర్ వెళ్ళి అక్షరను లోపలికి పిలిపించాడు. కానీ ఈ గ్యాప్లోనే ఎస్పీ సురేందర్ సిద్ధార్థ్ జాయిన్ అయిన హాస్పిటల్కి కాల్ చేసి అతని సిచ్యువేషన్ గురించి కనుక్కున్నాడు. ఇంతలో అక్షర లోపలికి రావడంతో ఫోన్ పెట్టేసి ఆమె వైపు చూశాడు. అక్షర సైలెంట్గా వెళ్ళి అతని ముందు నుంచుంది. సురేందర్ ఇన్స్పెక్టర్ వైపు చూసి, నువ్వు బయటికెళ్ళు అని అన్నాడు. దాంతో ఇన్స్పెక్టర్ అక్షర వైపు సీరియస్గా చూస్తూనే బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు ఆ సిద్ధార్థని ఎందుకు కొట్టావు? డైరెక్ట్గా అక్షరను అడిగాడు సురేందర్. పర్సనల్ ఇష్యూస్, దూరంగా ఎటో చూస్తూ చెప్పింది అక్షర. అప్పుడు సురేందర్ తన టేబుల్పై ఉన్న అక్షర ఐడి కార్డు తీసుకొని కాసేపు పరిశీలనగా చూసి, 4 ఏళ్ల క్రితం నువ్వు ఓషన్ యూనివర్సిటీలో చదువుకున్నావు కదా అని అడిగాడు. అవును, ముభావంగా చెప్పింది అక్షర. ఆమె చెబుతున్న డ్రై ఆన్సర్స్ వింటూ సురేందర్ ఒక క్షణం ఆమెను పైనుంచి కింది వరకు చూసి ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి ట్రై చేస్తున్నాడు.
ఇప్పుడు నువ్వు కొట్టింది అప్పుడు మీ కాలేజీలో నిన్ను ఇబ్బంది పెట్టిన సిద్ధార్థనే కదా అని మళ్ళీ అడిగాడు సురేందర్. ఆ ప్రశ్న వినగానే చురుక్కున తలెత్తి చూసింది అక్షర. అసలు ఆ రోజు జరిగిన విషయం ఇతనికెలా తెలుసో అక్షరకు అర్థం కాలేదు. ఆ అనుమానంతో ఉంటూనే అవును అన్నట్లు తలూపింది. అప్పుడు సురేందర్, సరే ఇప్పుడు అతన్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు. 4 ఏళ్ల క్రితం నేనేమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు చేసిన దారుణానికి బలయ్యాను. కానీ ఈసారి అలా ఉండదలుచుకోలేదు. అందుకే అంటూ ఆపేసింది అక్షర. అంతా విన్న సురేందర్, "మ్మ్, కానీ ఈ కేసు నుండి నువ్వు అంత ఈజీగా బయటపడగలనని అనుకుంటున్నావా? నీకు తెలుసా, ప్రత్యేకంగా ఈ కేసు కోసమే నన్ను ఇక్కడికి పంపించారు. అంటే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని నీకు ఈ పాటికే అర్థం కావాలే" అని ఆమె వైపు చూస్తూ చెప్పాడు. ఆ మాటతో ఏం చెప్పాలో తెలియక సురేందర్ వైపు చూసింది అక్షర. ఆ క్షణం ఆమెకు తన ఫ్యూచర్ ఏంటో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కనుక ఈ సిచ్యువేషన్ కేసుగా మారితే తను ఎప్పటికీ ఫారెన్ వెళ్ళి చదువుకోలేదు. అది తలుచుకున్న అక్షర మౌనంగా కళ్ళ నిండుగా నీళ్లతో తలెత్తి సురేంద్ర వైపు చూసింది. అతను వెంటనే, నేను హాస్పిటల్కి కాల్ చేశాను. ఆ సిద్ధార్థ్కి పెద్దగా గాయాలు కాలేదని చెప్పారు. అయినా వాడు ఈ కేసు ఇంతటితో వదిలేయాలని అనుకోవడం లేదు అని చెప్పాడు. అక్షర ఏం మాట్లాడలేదు. అప్పుడు సురేందర్ అక్షర్ మొబైల్ తీసి ఆమె ముందు పెడుతూ, ఈ మొబైల్ తీసుకో, మీ వాళ్ళెవరైనా ఉంటే కాల్ చేసి నేను సేవ్ చేయమని అడుగు అని చెప్పాడు. ఆ మాటతో ఆమెకు మొదటగా గుర్తు వచ్చిన వ్యక్తి వరుణ్. కానీ తను సేవ్ చేసేవాడే అయితే అసలు పరిస్థితి ఇక్కడి వరకు రానిచ్చేవాడే కాదు. సో అతనికి కాల్ చేయడం వేస్ట్ అని అనుకున్న అక్షర, పోనీ తాను ఉన్న ఆర్ఫనేజ్లో ఉన్న మదర్కి కాల్ చేద్దామని అనుకుంది. కానీ అంతలోనే ఆగి, నేను ఇలా స్టేషన్లో ఉన్నానంటే మదర్ తట్టుకోలేరు. పైగా ఈ విషయం బయటికి వెళ్తే ఆ ఆర్ఫనేజ్కి కూడా నా వల్ల చెడ్డ పేరు వస్తుంది. అదంతా అవసరం లేదు అని అనుకున్న అక్షర తల అడ్డంగా ఊపి, థ్యాంక్ యూ సార్, కానీ నాకు హెల్ప్ చేసే వాళ్ళెవరూ లేరు అంటూ ఫోన్ను తిరిగి సురేందర్కు ఇచ్చేసింది. అది విని ఒక్క క్షణం ఆలోచించిన సురేందర్, నువ్వు ఈ వరుణ్, రితిక వీళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఈ ఊరు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోకూడదు అని అడిగాడు. ఆ మాటకు అక్షర విరక్తిగా నవ్వి, ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని అగాధంలో చిక్కుకుపోయాను. నాకు ఆ ఛాన్స్ లేదు సార్ అని నిరాశగా చెప్పింది. అది విని కొంచెం నుదురు చిట్లించిన సురేందర్, అంటే నిన్నెవరైనా బెదిరించి ఆపేస్తున్నారా? ఒకవేళ ఎవరైనా అలా చేస్తే నువ్వు వాళ్ళపై కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పాడు. ఆ మాటకు అక్షర ఏం చెప్పకుండా నిర్జీవంగా నవ్వింది. ఆ నవ్వులో నిస్సహాయత సురేందర్కి అర్థమవడంతో ఆమెపై జాలి కలిగిన అతను కూడా ఏం చెప్పలేకపోయాడు. ఇంతలో టేబుల్పై ఉన్న అక్షర్ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్పై విక్రమ్ తేజ్ నెంబర్ కనిపించడం అక్షర చూసింది. సురేందర్ కూడా రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసి, నీకోసం ఎవరో కాల్ చేస్తున్నారు, బెయిల్ ఇవ్వడానికి అయ్యుంటుంది, మాట్లాడు అని సంతోషంగా ఆమెకు మొబైల్ ఇచ్చాడు. దాంతో కొంచెం సంకోచిస్తూనే మొబైల్ చేతిలోకి తీసుకున్న అక్షర ఫోన్ లిఫ్ట్ చేసి తడబడుతూ, హలో విక్రమ్ గారు అని అంది. నువ్వు డెసిషన్ తీసుకునే వరకు వెయిట్ చేసే టైం నాకు ఇప్పుడు లేదు. ఈరోజు రాత్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పార్టీ ఉంది. మా తాతగారు ఎక్స్ ప్రెసిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి అటెండ్ అవుతారు. సో నీకు టైం ఉంటే పార్టీకి వస్తే బాగుంటుంది. అలా రావాలంటే నీకున్న కండిషన్స్ ఏంటో చెప్పు అని డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తూ ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతున్నట్లే ఆమెను అడిగాడు విక్రమ్ తేజ్. తన తాతయ్యని సంతోషపెట్టడం కోసం అక్షర్ను తన పార్ట్నర్గా ఆ పార్టీకి తీసుకువెళ్లాలని అనుకున్నాడు విక్రమ్. అందుకోసం అతను ఎంత ఖర్చైనా సరే పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కానీ అతని మాటలు విన్న అక్షర కొంచెం బిగుసుకుపోయింది. వెంటనే తన ఫోన్ను గట్టిగా పట్టుకుంటూ తడబడుతున్న గొంతుతో, విక్రమ్ గారు, నేనిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. మీరు నాకు బెయిల్ ఇవ్వగలరా అని అడిగింది. ఆ మాట విన్న విక్రమ్ ఒక క్షణం సైలెంట్గా ఉండి వెంటనే ఫోన్ పెట్టేశాడు. ఫోన్ డిస్కనెక్ట్ అయిన సౌండ్ విన్న అక్షర విరక్తిగా నవ్వుకొని, నేను ప్రేమించిన వరుణే నాకు హెల్ప్ చేయలేదు, అలాంటిది
విక్రమ్ గారు మాత్రం నాకెందుకు హెల్ప్ చేస్తారు? ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అని మనసులోనే అనుకుంది. ఆ తర్వాత తన ఫోన్ను సురేంద్రకు తిరిగిస్తూ, నాకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు సార్ అని మళ్ళీ చెప్పింది. దాంతో సురేందర్ కూడా ఆమె వైపు జాలిగా చూసి తన టేబుల్పై ఉన్న వాటర్ గ్లాసును ఆమె ముందుకు నెట్టి, తాగు అని అన్నాడు. అక్షర మారు మాట్లాడకుండా వాటర్ తాగింది. వెళ్ళి సెల్లో కూర్చో అని చెప్పి లేడీ కానిస్టేబుల్ని పిలిచి ఆమెకు తన సెల్ చూపించు అని చెప్పాడు. దాంతో అక్షర మౌనంగా కానిస్టేబుల్ వెనకే వెళ్ళింది. అప్పటి వరకు అదంతా మౌనంగా చూస్తూ పక్కనే తన సీట్లో కూర్చొని ఉన్న ఎస్పీ సబార్డినేట్ ఒకరు ఆమె వెళ్ళగానే, సార్, ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా అని అడిగారు. తెలుసు అని నిజం చెప్పాడు సురేందర్. ఓ, మరిప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళని ఆ అమ్మాయి ఎందుకు కొట్టింది సార్ అని క్యూరియస్గా అడిగాడు సబార్డినేట్. ఆ మాటకు సురేందర్ చిన్నగా నవ్వి, ఆ దెబ్బలు వాడికి 4 ఏళ్ల క్రితమే పడాలి, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది అని అన్నాడు. అంటే వాళ్ళు అంతలా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారా అని మనసులోనే అనుకొని అనుమానంగా ఇంకా ఏదో అడగబోయాడు సబార్డినేట్. కానీ ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఎవరితో గొంతు వినిపించడంతో ఆగిపోయాడు. ఆ పిలుపు విని తలెత్తి చూశాడు సురేందర్. ఎదురుగా హేమంత్ అనే ఓ వ్యక్తి తన లాయర్తో పాటు నుంచొని కనిపించాడు. వాళ్ళని చూసి నుదురు చిట్లిస్తూ, చెప్పండి అని అడిగాడు సురేందర్. అప్పుడు లాయర్తో పాటు లోపలికి వచ్చాడు హేమంత్. మేము మీ సాక్షర గారికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాము, సో కేస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా అని అడిగాడు హేమంత్తో పాటు వచ్చిన లాయర్. అది విని సురేందర్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. కానీ మరోవైపు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఎవరో ఒకరు వచ్చారని సంతోషం కూడా అతనిలో కలిగింది. దాంతో వెంటనే కూర్చోండి అని వాళ్లతో చెప్పి, ఆమెపై అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అవుతోంది అంటూ కేస్ డీటెయిల్స్ చెప్పాడు సురేందర్. దాంతో వెంటనే ఆ కేసుకు తగ్గట్లుగా బెయిల్ పేపర్స్ను రెడీ చేసి, మీ సాక్షరకు నేను బెయిల్ ఇస్తున్నాను, ఆమెను రిలీజ్ చేయండి అని అడిగాడు లాయర్. తప్పకుండా అంటూ మరో 10 నిమిషాల్లోనే మిగిలిన ప్రాసెస్ మొత్తం క్లియర్ చేసి, మీరిప్పుడు ఆమెను తీసుకెళ్లొచ్చు అని చెప్పాడు సురేందర్. థ్యాంక్ యూ ఆఫీసర్ అంటూ అక్కడి నుంచి పైకి లేచాడు హేమంత్. ఒక్క నిమిషం, ఇంతకీ అక్షరకు బెయిల్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా? నిజానికి ఈ ప్రశ్న నాకు అనవసరం, కానీ కేతా ఇండస్ట్రీస్ సీఈఓ వరుణ్కి ఎదురొచ్చి బెయిల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు బిగ్ షాట్ అయి ఉండాలి, లేదంటే మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడికే రావాల్సి ఉంటుంది. సో తనకి హెల్ప్ చేసింది ఎవరో నేను తెలుసుకోవచ్చా అని క్యూరియస్గా అడిగాడు సురేందర్. ఆ మాటతో హేమంత్ హుందాగా ఒక లైట్ స్మైల్ ఇస్తూ అతని వైపు చూశాడు. అక్షరకు బెయిల్ ఇచ్చింది ఎవరు? అక్షరను వెతుక్కుంటూ వరుణ్ వస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి ఆడియో సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.